రైట్. దేవుని నామంలో ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరానికి కూడి వచ్చి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి నేను ప్రభు యొక్క ఆత్మను పొంది అభిషేకాన్ని పొంది సిద్ధంగా ఉన్నాను. బైబిల్ తెరచి దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుగా విందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనమందరము పిల్లరా ఒకరు చదువుగా మనం అందరం విందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రద్ధగా చదవబడినటువంటి వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తే పరిశుద్ధాత్ముడు కొన్ని కీలకమైనటువంటి విషయాలు ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతూ ఉంటే ఒక అంశం లేకపోతే ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు మేము ముందుకు తేవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మాభిషేకంతో సిద్ధపడి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక ఉపదేశాన్ని చేత పెట్టుకుని మీ మనస్సులోనికి మీ ముందుకు తేవడానికి నేను ప్రయత్నం చేయించుకుంటున్నాను. శ్రద్ధగా మనం ఆలోచన చేస్తుంటే ఆ రోజుల్లో పిలాతు గలిలయులైనటువంటి కొందరి రక్తము వారి బలుతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా 2000 సంవత్సరాల పూర్వం ఇశ్రాయేలు అని చెప్పబడుతున్న ఒక దేశం, యెరూషలేము అని చెప్పబడుతున్నటువంటి ఒక ప్రాంతం రోమీయుల యొక్క ప్రస్థానమై ఉంది, రోమీయుల యొక్క ఆధీనంలో ఉంది. ఆనాటి కాలంలో యూదులైన కొందరిని, ఇశ్రాయేలైనటువంటి వారిని రోమా ప్రభుత్వం వశపరుచుకుని వారిని బానిసలుగా చేసుకుని వారిని పాలన చేస్తున్నటువంటి రోజులవి. ఎందుకు అంటే అప్పటికి అణగారిపోతూ వారి చేతుల్లో బాధించబడుతున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క హేరోదు, మరొక పక్క పిలాతు ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని అందరిని కూడా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుతుంటే హేరోదు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తుంటే దేవుని బిడ్డలారా, పిలాతు గలిలయ ప్రాంతాన్ని, ఆ ఏరియాని ఒక్కొక్కరు పంచుకుని పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో ఈ పాలకులు ఈ ప్రభుత్వాన్ని అమలు చేస్తున్నటువంటి వారి తీరు చూస్తుంటే అప్పటికే వారి మీద పాలన చేస్తున్నటువంటి ఆ పాలకులు ప్రజలైన యూదులైన కొందరిని గలిలయ ప్రాంతవాసులను పట్టుకొని బహిరంగంగా వారిని చంపి వారి రక్తాన్ని ఒక బౌల్లో పట్టి ఆ రక్తాన్ని దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు దేవుని ఆలయంలో, దేవాలయంలో వారి ధర్మము చొప్పున వారి యొక్క బలుల్లో కలిపి అక్కడ బలి అర్పణ జరిగించమని చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ గలిలయ ప్రాంతవాసులు కొందరిని పట్టుకుని బహిరంగంగా వారిని చంపేసి వారి రక్తాన్ని కాస్త బౌల్లో పట్టి దేవుని మందిరానికి తీసుకువెళ్ళి వారి బలుల్లో అది కలిపేసి ఇప్పుడు చేయండి మీ సేవ, యాజకత్వం అంటూ బలత్కారంగా బలవంతంగా దేవాలయంలో జరగాల్సినటువంటి నియమాలు, క్రమాలు ఇలా చేపిస్తున్నారు.
అలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని యేసయ్యతో చెప్తున్నారు. యేసయ్యతో చెప్తుంటే యేసు ప్రభువారు చాలా కామన్గా తీసుకున్నాడు, చాలా లైట్గా తీసుకున్నాడు. వాళ్ళేమో గుండె పగిలిపోయి ఏమంటే చాలా బాధతో ఈరోజు వాళ్ళు అయిపోయారు, రేపు మేమవుతాం, మమ్మల్ని కూడా అలాగే చంపేస్తారు, ఏమండి మా రక్తాన్ని పట్టి మా దేవుని ఆలయంలో జరగాల్సినటువంటి యాజక ధర్మంలో ఏమండి అక్కడ చేయాల్సినటువంటి బలు విషయంలో ఏమండి అదే రీతిగా మా రక్తాన్ని కూడా కలిపేసి దేవాలయంలో ఏమండి బలులలో బలి అర్పణ చేస్తారు అని భయకాంపింతుల యేసయ్యతో చెప్తుంటే యేసు ప్రభువారు ఏమండి చాలా లైట్గా తీసుకున్నాడు. దీని విషయమై అంటే బలుల విషయమై దేవుని ఉద్దేశం ఏమిటి? నేను అంటాను, బలులు అర్పించే విధానాన్ని దేవుడు తన ప్రజలకి ముందుగానే చెప్పాడు. లేవియా కాండంలో ధర్మశాస్త్రములో రాయబడినటువంటి విషయాన్ని మేము ముందుకు తెస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడనివ్వండి. బలులు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి నైవేద్యం, ఒకటి సమాధాన బలి, ఒకటి పాప పరిహారార్థ బలి, ఇంకొకటి అపరాధ పరిహారార్థ బలి. ఇలాగూ 5 రకాలైన బలులు ఉన్నాయి. బలులు ఏమండి ఈ 5 రకాలు బలి అర్పించాల్సిన విధానం ఏంటంటే, ఒకడు ఏమండి బల్యార్పణ చెయ్యాలంటే మొదటిగా వాడు ఒక గువ్వనో ఒక పావురనో తీసుకొస్తాడు, అక్కడ ఉన్నటువంటి యాజకునికి అప్పగిస్తాడు. మరి ఒకడు ఒక గొర్రెనో లేకపోతే ఒక ఎద్దునో తీసుకొస్తాడు, బల్యార్పణకి ఆ బలి పశువుని ఆ సేవకునికి లేదా యాజకునికి అప్పగిస్తూ ఉంటాడు. ఆ బల్యార్పణ తెచ్చినటువంటి వ్యక్తి ఆ యాజకునికి ఆ బలి చేయమని ఆ బలి పశువును అప్పగించినప్పుడు దయాదాక్షిణ్యం లేకుండా ఆ బలి పశువుని ఆ బలి చేయవలసినటువంటి ఆ పక్షిని ఏం చేస్తాడంటే సేవకులు ఏమంటే దాని యొక్క మెడ పిసికి గొంతు పిసికి చంపరు, దానిని తల నరికి ఆ రక్తాన్ని కాస్త ఒక బౌల్లో తీసుకుంటారు. ఆ రక్తాన్ని ఏమంటే అలా వేళ్లతో ముంచి బలిపీఠం మీద ప్రోక్షిస్తారు, ఏమంటే నిబంధన మందసం మీద ప్రోక్షణ చేస్తూ ఉంటారు. అటు తర్వాత అదే రక్తాన్ని ఆ బలి అర్పణ కొరకై తెచ్చినటువంటి ఆ వ్యక్తి మీద కూడా అలా ప్రోక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ బలి అర్పణ జరుగుతూ ఉండగా ఆ రక్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఏమంటే ఇటు మందసం మీద ఇటు ఆ బలిపీఠం మీద ఆ తెచ్చినటువంటి ఆ అర్పణ తెచ్చినటువంటి ఆ మనిషి మీద కూడా ప్రోక్షణ చేస్తారు. అలా చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం కలిగింది, వెళ్ళి రండి అంటారు. అర్థం చేసుకుంటూ ఉంటే ఒక మనిషి అపరాధంలో పడినప్పుడు, అతిక్రమంలో పడినప్పుడు, నేను దోషినని అతడు గుర్తించినప్పుడు బలులు జరగాలి, బలి అర్పణ జరగాలి. లేకపోతే ఆ మనిషి మీదకి శిక్ష, శాపం, తెగులు ఖచ్చితంగా వస్తుంది. అందుకనే తాము శిక్ష నుండి తప్పించబడుటకు, భూమి మీద ఇంకా ఏమంటే దేవుని కృప పొంది బ్రతకడానికి, దేవుడు ఆ శిక్షలో నుండి బయటకు రావడానికి బలి అర్పణ చేయమన్నాడు. ఆ వ్యక్తి ఎవరైనా సరే అపరాధంలో పడితే, అతిక్రమంలో పడితే, దోషములో పడితే దేవుని బిడ్డలారా అతడు ఏమండి ఒక బలి పశువును, ఒక గువ్వను, పావురను, ఒక గొర్రెను, ఎద్దును బలి చేయడానికి తీసుకుని వస్తాడు. ఇలాగూ ఈ బలి అర్పణ జరుగుతూ ఉంటుంది. బలి అర్పించాల్సిన విధానం ఇది. ఆ క్రమములోనే ఆదిమములోనే మన పితరులు లేవియా కాండం ధర్మశాస్త్రం చెప్పిన బలులు జరిగిస్తా ఉన్నారు. అంటే బలి అర్పణ చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? బలుల విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని మనసులోనికి తొంగి చూస్తే దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యక్షతను మీ ముందు పెడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు బలి అర్పణ చేయమంటున్నాడు, బలు అర్పించమంటున్నాడు?
ఒకసారి ఈ వాక్యం చదువుతారా? 51వ కీర్తన 16వ వాక్యం. 51వ కీర్తన 16వ వాక్యం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలమ్మా. దావీదు ఆరాధన చేస్తూ, దేవా నీవు బలిని కోరిన వాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైంది కాదు అంటాడు. దేవుడు బలిని కోరేవాడిని కాకపోతే, దహన బలి దేవునికి ఇష్టం కాకపోతే అసలు బలులు ఎందుకు దేవుడు ప్రవేశపెట్టాడు? బలి జరిగించాల్సిన విధానం ఎందుకు చెప్పాడు? ఆ ధర్మాన్ని, ఆ క్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? దేవుడు బలిని కోరిన వాడు కాదు అని దావీదు అంటున్నాడు, దహన బలి నీకు ఇష్టమైంది కాదు అంటున్నాడు. అలాంటప్పుడు దేవుడే ఎందుకు బలి అర్పణ చేయమని ఎందుకు చెప్తా ఉన్నాడు? శ్రద్ధగా వినాలి. దేవుడు బలిని కోరిన వాడు కాదంటాడు దావీదు. ఏమన్నా పొరపడుతున్నాడా? లేదే. ఈ దావీదు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చువాడు, దేవుని హృదయానుసారి, దేవుని ఇష్టాన్ని తెలుసుకుని దేవుణ్ణి సంతోషింప చేయగలిగినటువంటి ఆరాధన, అభిషేకాన్ని, కృప పొందుకున్న వ్యక్తి దావీదు. అటువంటి దావీదు అంటాడు, దేవా నువ్వు బలిని కోరవయ్యా, దహన బలినికి ఇష్టం కాదయ్యా అంటాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు దహన బలిని ప్రవేశపెట్టాడు? ఏమండి, ఎందుకు బలులు అర్పించమంటాడు? శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. 1 సమూయేలు పుస్తకము 15వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వాక్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట అంటాడు ఇక్కడ. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు బలిని కోరట్లేదో తెలుసా? ఆయన తత్వమే బలిని కోరడం కాదు. వాక్యంలో చెప్పబడింది, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో, నీవు బలిని కోరిన వాడవు కావు, నీవు కనికరమునే కోరుచున్నావు. దేవుడు బలిని కోరడు, కనికరమునే కోరుతున్నాడు. అలాగా బలిని కోరని దేవుడు ఎందుకు బలర్పించమన్నాడు అంటే, అనాది కాలములో నుండి, అంటే ఆది కాలములో నుండి కూడా ప్రజలు దేవుని మాట వింటూనే వినరు. ఆయన వెంబడిస్తుంటూనే ఏమంటే పక్కకి జరుగుతూ ఉంటారు. నడుస్తూ ఉంటేనే కాళ్ళు జారిపోయింది, పడిపోయాము అంటూ కాళ్ళు జారు చోటనే ఉంటారు. దేవా తండ్రి అంటారు, అలా లోకం వైపు పక్కకి జరుగుతూ ఉంటారు. ప్రభువుని అనుసరిస్తూ ఉంటేనే, ఆయన వెంబడిస్తూ ఉంటేనే కాస్త పక్కకి జరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆదిలో నుండి మన పితరులతో, ఆదాము మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, హానోకు మొదలుకొని, నోహో మొదలుకొని, మన పితరులు, అపోస్తులు, పరిశుద్ధులతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలా దేవుని మాటలు వింటూ వింటూ పక్కకు జరిగి అపరాధములోను, మోసములోను, అతిక్రమములోను, అన్యాయములో మనిషి అలా దారి తప్పి తొలగిపోతూ శిక్షకు పాత్రులవుతూ దైవోగ్రతకు ఏమండి పాత్రులవుతుంటే దేవుడు అన్నాడు, బలి అర్పించు. బలిని కోరని దేవుడు బలి అర్పించమంటున్నాడు. అలాగని ఆయన బలిని సపోర్ట్ చేయట్లేదు. బలి చేయండి అంటలా. మనిషి యొక్క బలహీనతను బట్టి నువ్వు ఈ శిక్షలోకి వెళ్ళిపోయావు, ఈ దుర్మార్గం పని చేసావు, ఈ అతిక్రమం పని చేసావు, దానికి పరిష్కారం నువ్వు చెల్లించాలి, దాని నుండి విడిపించబడాలి.
అలాంటప్పుడు నువ్వు ఏదో ఒక ఏమండి బలి అర్పణ అంటే ఒక బలి పశువుని తెచ్చి ఆ బలి అర్పించు, ఆ విధానం అంతా ఇది అన్నాడు. ఈ బలి అర్పణ చేస్తూ ఉండగా దైవజనుడు ఆ బలి పశువుని తెచ్చినటువంటి ఆ అతిక్రమదారుడు, ఆ అపరాధంలో పడినటువంటి వ్యక్తి ఏమండి అతడు చూస్తూ ఉండగానే ఆ సేవకుడు, ఆ యాజకుడు బలి అర్పణ చేస్తాడు. మీకు అర్థమవుటకు చెప్తున్నాను. చాలా రోజుల క్రితం ఒక కుటుంబం ప్రార్థన చేయటానికి పిలిచారు. ఆ రోజున విశేషం ఏంటో మర్చిపోయాను, కానీ విషయం మాత్రం గుర్తుంది. మా సేవకులుగా మమ్మల్ని ఆహ్వానించారు, ప్రార్థన చేయమని చేశారు. ఆ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనముళ్ళు మొత్తం అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉన్నారు. బహుశా అది పుట్టినరోజు అనుకుంటా. సేవకులుగా మమ్మల్ని పిలిచారు, ప్రార్థన చేశాం. ఆ తల్లిగారు చేయి పెట్టుకుని, అయ్యా భోంచేసాను అయ్యా, సమయం 12 దాటేసిందయ్యా, భోంచేసేలయ్యా అంది. అప్పుడు నేను అన్నాను, మీరు తినేది నేను తిన్నాను, నేను తినేది మీరు తినలేరు, నేను రైస్ మానేశాను కదమ్మా అన్నాను. అయ్యో ఇప్పుడు ఎలాగయ్యా అంటుంది. పర్వాలేదమ్మా అన్నాను. పెద్ద ఆయన చేయి పట్టుకుని కొంచెం భోంచేసేలయ్యా అన్నాడు. ఇంతగా బతిమలాడుతున్నారు. అది నాకు స్వేచ్ఛగా ఉండే కుటుంబం, అది హల్లెలూయా. ఆ కుటుంబం నాకు బాగా చనువుగా ఉండే కుటుంబం. నేను స్వేచ్ఛగా ఉంటాను వాళ్ళతో. మనసు విప్పి మాట్లాడతారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. అప్పుడు నేను అన్నాను, మీరిద్దరు ఇంతగా బతికెళ్తున్నారు, ఈరోజు స్పెషల్ ఏంటి అన్నాను. నాటుకోడి కోసుకున్నాం పాస్టర్ గారు అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, నన్ను ఎంతగా బతిమాలుతున్నావు, నాలో ఉన్న వీక్నెస్ నీలోనే ఉంది, ఆయన కూడా షుగర్ ఉంది. నాకు ఇంచుమించు 250 ఉంటే ఆయన 400 దాటే ఉంటుంది. నన్ను బతిమాలుతున్నావు, నువ్వు తిన్నావా అన్నాను. తినలేదు పాస్టర్ గారు అన్నాడు. నువ్వు తినలేనప్పుడు నన్ను ఎందుకు తినమంటున్నావు, ఎందుకు తినలేదు అని అన్నాను. పెంచుకున్న దాన్ని చంపుకు తినలేం కదయ్యా అన్నాడు. పెంచుకున్న కోడి నూకలేసి నీళ్ళెట్టి దాన్ని కప్పెట్టి వదిలి గుడ్డెడితే తిని బంగారం లాగా చూసుకున్న కోడిని కోసేసారు నాయన ఈరోజు నాటుకోడి. పెంచే దాన్ని తినలేం కదయ్యా అన్నాడు. ఒక్కసారి నాకు ఆలోచనలో పడింది, నేనే పెంచానా, నేనే దానికి నీళ్ళు పెట్టానా, నూకలు వేసానా, బియ్యం వేసానా, శుభ్రంగా దాన్ని ఆలనా పాలన చూసానా, నా చేతులతో దాన్ని కోసేసాను. అది కోసేస్తా ఉంటే విలవిల్లాడిపోయి కొట్టేసుకుని చచ్చిపోతుంటే ఏమంటే నాలుక నోరు బయటకెట్టేసి అది చాలా కొట్టేసుకుంటూ ఉంటే ఆ ప్రోక్షించబడే రక్తం, ఆ చచ్చిపోయే తీరు నన్ను కలిసివేసింది. ఒక్క మొక్క కూడా ముట్టుకోలేదయ్యా, బలవంతంగా కూడా సారీ వేసుకుని తిన్నాను పాస్టర్ గారు అన్నాడు. మరో సందర్భం కూడా చెప్తున్నాను. మేము పేరుపాలెంలో ఆ రోజు సేవకుల కూడికి వెళ్ళాం. ఆ సేవకులు కూడం అయిపోయింది, మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనానికి కూర్చున్నాం. ఆ చర్చిలో ఉన్న సంఘ పెద్ద గారు సేవకుల మీటింగ్ జరుగుతుందని, పాస్టర్స్ మీటింగ్ జరుగుతుందని తాను ప్రేమగా పెంచుకున్నటువంటి ఒక గొర్రె పొత్తుని ఆ రోజుని వేసేసారు. గొర్రె పొత్తుని వేసారు. ఆయన అందరికి భోజనాలు వడ్డించిన తర్వాత బాగా తినండి అయ్యా, బాగా తినండి పాస్టర్ గారు, మమ్మల్ని దీవించండి అయ్యా అన్నాడు. అలా అంటూ ఏమండి కూర ఎలాగుంది అని అడుగుతున్నాడు. నాకు అనుమానం వచ్చి మీరు కానీ వండించారా ఏంటి అన్నాను. వండించడం కాదయ్యా, గొర్రెపోతే నాదన్నాడు. అంటూ అన్నాడు, దానికి ఇంకా పళ్ళు కూడా రాలేదు పాస్టర్ గారు అన్నాడు. దానికి ఇంకా పన్ను కూడా రాలేదయ్యా అన్నాడు. లేతగా ఉన్నదయ్యా, సేవకులుగా మీరు తినాలని, మమ్మల్ని దీవించాలని, దానికి ఇంకా పన్ను రాలేదు, లేతదే, అయినా మీకోసం దాన్ని కోసేసానయ్యా అన్నాడు.
ఎలాగుంది, రుచి ఎలాగుంది, కూర ఎలాగుందని అడుగుతున్నాడు. నేను అన్నాను, మీ ఇంత ప్రేమగా పెంచుకున్న దాన్ని మా కోసం బలి చేసేసావు కదా, నువ్వు తినవచ్చు కదా, దాని రుచి ఏంటో తెలుస్తుందంటే, పెంచుకున్నవాడు నేను ఎలా తింటానయ్యా, మనసు ఒప్పట్లేదు పాస్టర్ గారు అన్నాడు. 2 విషయాలు మీ ముందు పెట్టాను. సాక్షాత్తు దేవుడు బలిని ఎందుకు ప్రవేశపెట్టాడు, బలి అర్పించే విధానాన్ని ఎందుకు ప్రజలకి అమల్లోనికి ఆ ధర్మాన్ని ప్రవేశపెట్టాడు అంటే, ఒక మనిషి, ఓ పాపిష్టుడు, ఓ దౌర్భాగ్యుడు, దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తి, ఒక దుష్టుడు చేయరాని హేయమైన నేరమైన ఘోర తప్పిదాన్ని చేసినప్పుడు అతడు ఒక గొర్రెను పట్టుకుని ఒక గొర్రెను తెచ్చుకుని దాని మీద చేతులు ఉంచితే తన పాపాలన్నీ కూడా ఆ బలి పశువులోనికి ప్రవేశపెడితే దైవ సేవకుడికి అప్పగిస్తే అతని కళ్ళ ముందే దాన్ని చంపుతున్నప్పుడు దాని రక్తం దారలుగా కారుతూ అది విలవిల్లాడుతూ చనిపోతుంటే మనస్సాక్షిలో గద్దింపబడతాడని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బలి అర్పణ జరుగుతూ ఉండగా దేవుని బిడ్డలారా, ఇది నేను చేసిన పాపం, ఇది నేను చేసిన దుర్మార్గం, నా వలన ఇది అన్యాయంగా చనిపోతుంది, ఇది బలి అయిపోతుంది, శిక్ష నా మీదకు రావాలి, కానీ నేను చనిపోవాలి, అన్యాయంగా ఈ జీవరాశి బతకాలి, నా కోసమే ఇది చనిపోతుందని అది చనిపోతూ బాధపడుతూ ఉండగా, రక్తం చిందించబడుతూ ఉండగా దేవుని బిడ్డలారా, మనసాక్షి గద్దించబడి ఇక నేను ఈ దుర్మార్గం చేయను, ఈ చెడ్డ పని చేయను, ఈ అతిక్రమం చేయను, ఈ దుష్ట కార్యం చేయనని అప్పటి నుండి పశ్చాత్తాప పడితే ఆ పాపము నుండి అతనికి ఏం కలుగుతుంది చెప్పండి? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇక మాట వినటం మానేశాడు. బలి అర్పణ జరిగితే అది చూస్తున్నప్పుడైనా అయ్యో ఇది చాలా దారుణం, ఆ దారుణానికి కారణం నేనే అని మనసాక్షి గద్దించి ఏమన్నా మారి చెడ్డ పనులు చేయకుండా మంచిగా బ్రతుకుతాడేమని దేవుడు బలి అర్పణ ఇలా చేయి దాని విధానాలు ఇవి, దాని విధులని దేవుడు ప్రతి వారికి తప్పు చేస్తే ఇలాగే చేయాలి, బలిపీఠం మీద ఇలా చేయాలి, పాస్టర్ గారే యాజకుడే ఇలాంటి సేవలు చేయాలని దేవుడు ప్రవేశపెట్టాడు. బలిని కోరని దేవుడు అసలు బలి ఎందుకు ఇమ్మన్నాడంటే, బలహీనత నీదే, దేవునిది కాదు, ఆయన ఇష్టం అది కాదు. అందుకే అంటాడు సమూయేలు సౌలును చూసి, బలులు అర్పించుడు కంటే నానా మాట వినుట శ్రేష్టం. నువ్వు బలిదాకా ఎందుకు వెళ్ళావు తెలుసా? నువ్వు మాట అంటలేదు కాబట్టి. నువ్వు బలిదాకా ఎందుకు వెళ్ళావు తెలుసా? నువ్వు అతిక్రమంలో ఉన్నావు కాబట్టి. నువ్వు బలిదాకా ఎందుకు వచ్చావు తెలుసా? నువ్వు శిక్షలో ఉన్నావు కాబట్టి. ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డది కాబట్టి నువ్వు బలి అర్పణ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు బలి కోరని దేవుడు బలి అర్పణ ప్రవేశపెట్టాడంటే, ఎంతో గౌరవంగా ప్రేమతో పెంచుకున్న ఆ గొర్రె, ఆ కోడె, ఆ ఎద్దు, ఆ పావురం, ఆ గోవను తీసుకెళ్ళి దాన్ని అన్యాయంగా చంపేస్తుంటే అది చనిపోతూ విలవిల్లాడుతూ ఉంటే మనసాక్షి గద్దించబడి ఇక మీదట ఆ పాపం, ఆ అన్యాయం, ఆక్రమం, ఆ దోషం, ఆ హేయమైన నికృష్టమైన నీచమైనటువంటి ఆ అతిక్రమాల విషయానికి నేను వెళ్ళను, దాని జోలికి పోను. అన్యాయంగా దాన్ని చంపేసుకోవాల్సి వచ్చింది అని మనసు గద్దించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం, రక్షణలోనికి శిక్షలోని తప్పించబడతావని దేవుడు బలి అర్పణ ప్రవేశపెట్టాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట వింటే బలి అర్పణ దగ్గర అవసరం లేదు. దేవుని మాట విని దేవునితో సహవాసం చేస్తూ లోకానికి, పాపానికి, అతిక్రమానికి, అన్యాయానికి, నికృష్ట నీచమైన అల్లరి పోకిరి చేష్టలకు, దుర్మార్గమైనటువంటి చెడ్డ కార్యాలకు, అన్యాయ సంబంధమైనటువంటి లోకానికి దూరంగా ఉంటే బలి అర్పణ దగ్గర అవసరంలే.
మనిషి యొక్క బలహీనత, అవిధేయత దేవుని మాట వింటూనే పెడచెవ పెట్టడం, దేవుని తట్టు తిరక్కోకుండా వెన్ను చూపడం, దేవునితో ఉంటేనే అటు ఇటు దిక్కులు చూడటం మనిషికి పరిపాటిగా మారిపోయింది. అందుకని బలిని కోరని దేవుడు బలిని ప్రవేశపెట్టాడు. ఇలాగూ ఒకసారి చేశాడు, మళ్ళీ రెండోసారి కూడా అలవాటైంది చేశాడు. ఇలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పరలోకం అంతా ఏంటిది? నాశనం తప్ప వీళ్ళకి ఇక బ్రతుకు, రక్షణ పొందటం, క్షేమం వీళ్ళకి అవసరం లేదా ఏంటిది? బ్రతుకు కానరా, భవిష్యత్తు కానరా? భయం లేక బరి తెగించినటువంటి బ్రతుకును చూసి బైబిల్ అంటది బలి అర్పించు అంటే, ఇక బలు అర్పించడానికే ఇక అలవాటుగా ఏమండి, అదే పరిపాటిగా ఏమండి దాంట్లో వెళ్ళిపోతున్నాడు మనిషి. ఇప్పుడు పరలోకం అంతా ఒక చోట కూర్చుని మీటింగ్ పెట్టుకుని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుని సకల దేవదూతలందరినీ పిలిచి ఏం చేద్దాం అని ఒక ఆలోచన కలిగారు. నాతో సహవాసం లేదు, నా మాట వినటం లేదు, నాతో మాట్లాడేది లేదు, ఇలా దూరం అయిపోయి నాశనం అయిపోతున్న మనిషిని బలి అర్పణ, బలి విధానాన్ని పెట్టాం. అయినప్పటికీ మనసాక్షి గద్దించబడి ఆ మరణాన్ని చూస్తూ, ఆ బలి అర్పణ చూస్తూ హృదయంలో, మనసులో గద్దించబడి మారతాడేదేమో అనుకున్నాం. ఒకసారి చేశాడు, బాగానే ఉన్నాడు, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, మళ్ళా తయారైపోయాడు. ఇట్లా అయితే నాశనం కునికి నిద్రపోదు కదా. స్తోత్రం చెప్పండి. వాక్యం అంటది నాశనం కునికి నిద్రపోదు. నాశనం కునికి నిద్రపోదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆలోచనకర్తలందరూ కూర్చుని ఏమండి కొంచెం తర్జన భర్జన ఏం పడలేదు, ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉంటుంటే నెక్స్ట్ ఏం చేద్దాం అని దేవుడు మాట్లాడుతుంటే సడన్గా యేసుప్రభు లేచి నేను వెళ్తాను, నేను సెట్ చేస్తాను, నేను చూసుకుంటాను, ఆ భారానంతా నేను భుజాన్ని వేసుకుంటానని ఆయన సడన్గా లేచిపోయి మాట్లాడాడు. పరలోకం షాక్ అయిపోయింది. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోయారు. భూమి మీదకి వెళ్ళడం అంటే బలి అయిపోవడమే. లోకానికి వస్తే, భూలోకానికి వస్తే దేవుని బిడ్డ బలి అయిపోవడమే, బ్రతకడం లేదు, ఇక బలి అయిపోవటమే. బలిని కోరని దేవుడు బలిని ఎందుకు ప్రవేశపెట్టాడంటే, ఓ మనిషి నీ అవిధేయత, నీ బలహీనత ఏదేంటో అపవాది లోకం క్యాష్ చేసుకుంటూ దేవుని బిడ్డల నీ మీద వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు, తంత్రాలు, వ్యవహారం చేస్తూ ఉంటుండగా ఏమండి అలాంటి ప్రేమ, అలాంటి శిక్షలోనికి, నాశనంలోనికి వెళ్ళకూడదు అని క్షేమాన్ని కోరిన దేవుడే, బలిని కోరిన దేవుడే నీ కొరకు బలి అయ్యటానికి పరలోకంలోంచి భూమి మీదకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అలా వచ్చి ఆయన విశేషమైనటువంటి సేవలను, పరిచర్యలు జరిగిస్తూ ఉండగా దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, గలిలయలోని కొందరు పిలాతు చేత చంపబడి వారి రక్తములు వారి బలులతో కలిపేస్తున్నారు. ఆనాటి రోమన్ ప్రభుత్వం సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం, తిరుగుబాటును నిర్మూలించడం కోసం, అధికారం ఏలిక చేయటం కోసం ఏం చేస్తున్నారంటే కొందరిని పట్టుకుని బహిరంగంగా చంపి వారి రక్తాన్ని బౌల్లో పట్టి ఆ రక్తాన్ని తీసుకెళ్లి దేవాలయంలో యాజకులకి అప్పగించి, ఇది గలిలయలోని కొందరి రక్తం, మీ బలితో కలిపేయండి, బలి అర్పణ చేయండి. అయ్యా బలి అర్పించే విధానం అది కాదయ్యా అంటే నోరు మూసుకొని చేయండి అని బలవంతంగా బలి అర్పణ విధానాన్ని వాళ్ళు మార్చేస్తున్నారు. ఎందుకు ఆ పాలకులు అలా చేశారంటే, ఇలాగ కొందరిని చంపి ఇలా చేస్తే ప్రజలు భయపడతారు, తిరుగుబాటు రాదు, వ్యతిరేకత రాదు, సింహాసనానికి ఎదురు నిలబడేవాడు ఉండడు, అపోజిషన్ వాడు ఉండడు అన్నట్టుగా
యేసు ప్రభు నాటి కాలంలో ఉన్నటువంటి యూదుల్ని, గలిలయ ప్రాంత వాసుల్ని అంత భయపెడతా ఉన్నారు ఆ రోజుల్లో. వారి సింహాసనం కాపాడబడాలని, వాళ్ళ రాజ్యాధికారం కోసం ఇలా చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏమండి భయపెడుతున్నారు. అది చూసిన వాళ్ళు ఈ రోజున వాళ్ళు అయ్యారు, రేపొద్దున మేమవుతాం, ఇలాగే జరుగుతూ ఉంటే ఏం చేద్దాం అనుకుని ఆ సంగతి యేసయ్యతో చెప్తున్నారు. యేసయ్యతో చెప్తుంటే, హలో యేసుప్రభు వారు, గలిలయను చంపేశారు కదా, రక్తాన్ని తీసుకెళ్ళి దేవాలయంలో బల్లో కలిపేస్తున్నారు కదా, ఇలా చచ్చిపోయిన వాళ్ళకంటే చంపేసే వాళ్ళు అపరాధులను తలంచుచున్నారా? కానే కాదు, మారు మనసు పొందిన వాళ్ళు ఇలాగే నశించిపోతారంటాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా చెప్పండి. మారు మనసు పొందిన వాళ్ళు ఇలాగే నశించిపోతారంటాడు. దేవుని మాట వెనక నశించిపోయారు. అప్పుడు దేవుడు బలి అర్పణ ప్రవేశపెట్టాడు. బలు అర్పిస్తూ ఉన్నారు. బలుగా అర్పించడానికి ఆ విధానానికి అలవాటు పడ్డారు. ఇంకా వాళ్ళ దోషం, వాళ్ళ అతిక్రమం, వారి అన్యాయం, వాళ్ళ అపరాధం మానుకోలేదు. నెత్తి మీదేమో శాపం ఉంది, బ్రతకాలనేమో బ్రతుకు ఏమైనా జీవం కోరుకుంటుంది. శాపం, ఆ శిక్ష వాళ్ళు ఏం చేస్తున్నది ఏదో రూపంలో పట్టేసుకుంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. అంటది నాశనము కునికి నిద్రపోదో. ఎంత గొప్పోళ్ళైనా, ఎంత పెద్దోళ్ళైనా నాశనం కునికి నిద్రపోదు. వాక్యం చెప్తున్నట్టుగా ఎవ్వరము తప్పించబడం. నువ్వు శిక్షలో ఉంటే, తీర్పు నీ మీద అమలు చేయబడుతూ ఉంటే, ఆ శాపం నీ తల మీదకి వచ్చి నీ జీవితం మీదకి వస్తే, గోపురం పడైనా చత్తావు, పిలాతు చేతిలోనైనా చత్తావు. అదే చెప్పాడు యేసుప్రభువు ఇక్కడ. సిలోయంలో గోపురం పడి చచ్చిపోయారంటే 18 మంది. పిలాతు కొందరిని పట్టుకుని భయంకరంగా అందరిని ఎదుట బహిరంగంగా చంపేసి వాళ్ళ రక్తాన్ని దేవాలయంలో తీసి బల్లో కల్పించేసాడంట. బ్రతుకు కానక బరి తెగించి బ్రతుకుతూ ఉంటే అలాంటి వారిని చెప్పండి బైబిల్ సపోర్ట్ చేయదు, బైబిల్ వాళ్ళకి సహాయం చేయదు. బ్రతుకు కానీ దేవుని యందలి భయభక్తులతో బ్రతికితే దేవుడు భవిష్యత్తునిస్తాడు. స్తోత్రం చెప్పండి. రాబోయే ఉగ్రత ఉపద్రవం నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. పశ్చాత్తాపడకుండా ప్రాయశ్చిత్తం దొరకదు. పశ్చాత్తాపం లేని ప్రాయశ్చిత్తం వేస్ట్. పశ్చాత్తాపం కలిగితేనే ప్రాయశ్చిత్తం అమల్లోకి వస్తుంది. అప్పుడే రక్షణ వస్తుంది. ఆ రక్షణ నిరీక్షణలోకి తీసుకెళ్తుంది. ఆ నిరీక్షణలోనే విశ్వాసం వస్తుంది. దేవుడు దాన్నే ఆధారం చేసుకుంటా ఉంటాడు. వాళ్ళు అంటారు, ఈ ఘోరం చూసారా బాబా, యేసయ్యా ఈ ఘోరం చూసావా, అన్యాయంగా మా ఊళ్ళని చంపేస్తున్నారు బాబు, వాళ్ళ రక్తం బల్లో కలిపేస్తున్నారు, ఇది ఘోరం కదా, హేయం కదా అని అంటే యేసుప్రభువు అన్నారు, మారు మనసు పొందకపోతే అలాగే జరుగుతాయి. మారు మనసు పొందకపోతే అలాగే జరుగుతాయి. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితే నీకు రక్షణ, మారు మనసు పొందకపోతే నాశనం, అంతే. అదే చెప్తుంది లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు అదే చెప్తున్నాయి. ఈ రోజున దేవుని భయం కలిగి, దేవుని యందలి భక్తి కలిగి బ్రతకటం ప్రారంభిస్తే దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, ఏ భయం లేకుండా నిర్భయంగా బరి తెగించిన జీవితాలు ఉంటే శిక్ష తప్పదు, నాశనం కునికి నిద్రపోదు. ఆయన భూమి మీదకి వచ్చాడు, వచ్చి
బలులు జరిగించలేని దాన్ని సిలువ మీద తానే బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. నేను ముందే చెప్పాను కదా, బలిని కోరని దేవుడు బలులు ఎందుకు ప్రవేశపెట్టాడు తెలుసా? ఏమండి, బరి తెగించి పాపం చేసి, ఏమండి, అతిక్రమంలో, అన్యాయంలో, అపరాధంలో పడిపోయినటువంటి మనిషి ఒక జీవరాశిని, ఒక పశువుని తెచ్చి బలి పశువుగా దాన్ని అప్పగిస్తే, ఏమండి, తాను చూస్తుండగా ఆ యాజకుడు, సేవకుడు ఆ మందిర ఆవరణంలో దాన్ని చంపి, ఏమండి, దాన్ని రక్తం పడుతుంటే, ఏమండి, అది ఆ జంతువు, ఆ పక్షి విలవిల్లాడుతూ చనిపోతూ ఉంటే అది చూసి మనస్సాక్షి గద్దించబడి, నేను ఈ పాపం చేయను, ఈ ఉద్దేశంలోకి వెళ్ళను, ఈ చెడ్డకార్యం నేను చేయను, ఈ అన్యాయానికి నేను పోను, ఈ దుర్మార్గంగా దుష్టత్వంగా నేను నడవను, ఈ అల్లరి చిల్లరి చేష్టలు, పోకిరి చేష్టలు నేను మానేస్తాను, మంచిగా బ్రతుకుతానని మనస్సాక్షి గద్దించబడి బ్రతుకు సరిదిద్దుకుంటాడేమోనని దేవుడు ప్రవేశపెడితే బలులు చేయటంలో అలవాటు అయిపోయాడు, నేర్పరి అయిపోయాడు మనిషి. నాశనం కునికి నిద్రపోవట్లేదు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చి బలిపీఠం ఎక్కాడు, అంటే సిలువ పీఠం ఎక్కాడు. దేవుని బిడ్డల ప్రపంచమంతా యేసయ్య బలిదానాన్ని చూసి గుండెలు బాదుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఒక దుర్మార్గుడు మారు మనసు పొందుతున్నాడు, ఓ దుష్టుడు మారు మనసు పొందుతున్నాడు, ఓ చెడ్డోడు మారుతున్నాడు, ఓ రౌడీ మారుతున్నాడు, ఒక దొంగోడు మారుతున్నాడు. ఏంటి నీ మార్పు కారణం? యేసయ్య సిలువ మరణ దృశ్యం. హల్లెలూయా. సిలువను చూశాడు, సిలువ దర్శనాన్ని చూశాడు, సిలువలో బలి అయిపోయిన యేసయ్యను చూశాడు. రెక్కలు చాపి సిలువకు కొట్టబడి 3 మేకులతో ఏలాడదీయబడుతూ పంచగాయాలు కలిగిన యేసయ్య, ఏమండి, లోకానికి అడ్డుగా నిలబడి, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోతే నన్ను దాటిన తర్వాత నాశనం తప్ప ఇంకేమీ లేదు అంటూ రెక్కలు చాపి ఏడుస్తూ ప్రేమతో, ఏమండి, మనిషిని అడ్డగిస్తా ఉన్నాడు. ప్రజలు అనుకుంటున్నారు వన్ మోర్ ఏదో ఉందంటూ యేసయ్య సిలువను దాటుకుని పోయినటువంటి వారందరూ చరిత్రలో నాశనం అయిపోయారు. కానీ సిలువ దగ్గరే ఆగిపోయి క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొందిన ప్రతి ఒక్కరు కూడా నాశనము నుండి తప్పించబడ్డారు, ఉగ్రత నుండి తప్పించబడ్డారు, రక్షించబడి జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించేవారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం.